ప్రాఫిట్ గారు ఏ విషయాలైతే చెప్పారో అవి 100కి 100 రూపాయలుగా మేము జీవితంలో చూసాం. అయితే వాటికి ఎలా చేయాలి, దాని నుంచి ఎలా బయటపడాలనేది ప్రాఫిట్ గారు ప్రేయర్ ద్వారా చెప్పారు. ప్రైజ్ ద లార్డ్. నేను ప్రాఫిట్ జాస్వా గారిని కలవడం జరిగింది. ఈ నా యొక్క కొన్ని జీవితంలో నేను ఎదుర్కొంటున్న సమస్యల గురించి, పరిష్కారం లేని విషయాల గురించి నేను ఎటు తెలుసుకోలేనటువంటి విషయంలో ఉంటుండగా ప్రాఫిట్ గారిని మీట్ అవ్వడం జరిగింది. అయితే ప్రాఫిట్ గారు నేను తెలుసుకోలేని విషయాల గురించి నాకు స్పష్టంగా మాట్లాడడం జరిగింది. నేను అనుకున్నవే కాకుండా దేవుని యొక్క చిత్తం ఏంది నా జీవితంలో అని కూడా ప్రాఫిట్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రాఫిట్ గారు మాట్లాడిన తర్వాత అసలు నేనేం చేయాలన్నది నాకు పూర్తిగా ఒక క్లారిటీ రావడం అనేది జరిగింది. అదే కాకుండా మా జీవితంలో ఉన్నటువంటి కొన్ని ఖర్చుల గురించి కూడా ప్రాఫిట్ గారు వెల్లడిపరచడం జరిగింది. దాని విషయం కూడా మేము వాస్తవంగా సఫర్ అవుతూ ఉన్నాం. ప్రాఫిట్ గారు ఏ విషయాలైతే చెప్పారో అవి 100కి 100 రూపాయలుగా మేము జీవితంలో చూసాం. అయితే వాటికి ఎలా చేయాలి, దాని నుంచి ఎలా బయటపడాలనేది ప్రాఫిట్ గారు ప్రేయర్ ద్వారా చెప్పారు, వాక్యం ద్వారా చెప్పారు. కాబట్టి మేము పొందుకున్న ప్రవచన వాక్యాన్ని మీరు కూడా వచ్చి జీవితంలో పరిష్కరింపబడలేనటువంటి సమస్యలకు దేవుని ప్రవచనం ద్వారా, దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నటువంటి ప్రాఫిట్ జాస్వా గారి ద్వారా మీ సమస్యలకు మీరు పరిష్కారం పొందుతారని, వచ్చి ఆ పరిష్కారాన్ని పొందాలని ఆశిస్తూ కర్నూలు నుంచి నేను ఈ సాక్ష్యం ఇస్తున్నాను. కాబట్టి కర్నూలులో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకందరికీ ఇది ఒక మంచి దేవుడు ఇచ్చినటువంటి ఒక సదవకాశం. దేవుడు కర్నూలు ప్రజలను ప్రాఫిట్ జాస్వా గారి ద్వారా దర్శిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ సదవకాశాన్ని, దేవుడి దర్శన కాలాన్ని ఈ కర్నూలు పట్టణ ప్రాంత ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ప్రభునామంలో మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. కాబట్టి ఈ సమస్యలకు పరిష్కరించి మాకు సమాధానాన్ని కలగజేసే వాక్యాన్ని ప్రవచనాల ద్వారా వెల్లడిపరిచినటువంటి ప్రాఫిట్ జాస్వా గారికి, దేవుని నామానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రాఫిట్ జాస్వా గారికి వందనాలు తెలుపుకుంటున్నాను.